ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. ఇవాళ మన భగవద్గీత శ్లోకం 8వ అధ్యాయం అక్షర బ్రహ్మయోగంలోని 22వ శ్లోకం. పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతః స్థాని భూతాని ఏన సర్వమిదం తతం. ఈ శ్లోకానికి అర్థం, ఓ పార్థ, సమస్త జీవరాశులు ఎవరిలో అంతర్లీనంగా ఉన్నాయో, ఎవరి చేత ఈ సమస్త జగత్తు వ్యాపించి ఉందో ఆ పరమపురుషుడిని అనన్యమైన భక్తి ద్వారా మాత్రమే పొందగలము. ఓ అర్జున, దట్ సుప్రీం బీయింగ్ ఇన్ whom all beings dwell and by whom the entire universe is pervaded can be attained through unwavering single-minded devotion. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలోని ప్రతి జీవిలోనూ ప్రతి వస్తువులోనూ పరమాత్మ వ్యాపించి ఉన్నాడని కృష్ణుడు చెప్తున్నాడు. భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, మనసులో భగవంతునిపై నమ్మకం, ప్రేమ, సమర్పణ ఉండడం నిజమైన భక్తి. దేవుణ్ణి వెతకడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మనసులో నమ్మకంతో, జీవితంలో నిజాయితీతో ప్రతి జీవిలో దైవాన్ని చూసి జీవించడం ద్వారా తెలుసుకోవచ్చు. మనమందరం భగవద్గీతను చదివి విని జ్ఞానాన్ని పెంచుకొని ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతే రక్షిత. జై శ్రీకృష్ణ. జై భగవద్గీత. జై హింద్.